హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఒక బిగ్ అలర్ట్ అనేది రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే అనర్హులు అర్హత కలిగి ఉన్నామని పెన్షన్లు పొందుతూ ఉన్నారో సో వారందరికీ పెన్షన్లు తొలగించబోతున్నట్లయితే సమాచారం అండి. మంత్రి గారు మాట్లాడుతూ అనర్హులుంటే పింఛన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారాలు ఇవ్వాలని మంత్రి గారైతే తెలియజేయడం జరిగిందండి. శాసనసభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అనర్హుల పింఛన్లు వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి జిల్లా కలెక్టర్లకైతే. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే శాసనసభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సామాజిక భద్రతా పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదులు చేయవచ్చని, విచారణలో నిజమని తేలితే అలాంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో అయితే దీని గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,000 మంది దివ్యాంగులు పెన్షన్లు పొందుతున్నట్లు కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. వారి నుంచి వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్లు విచారణ జరిగిన తర్వాత సో వారిలో 70% మంది అనర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. సో వారి వెంటనే తొలగించినట్లయితే కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. శాసనసభలో సోమవారం కొన్ని ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే సమాధానం అయితే ఇవ్వడం జరిగిందండి పింఛన్లపై అయితే. సో ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు మరియు వితంతులకు పింఛన్లు ఇస్తున్నామని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో దాదాపు 29,86,023 మందికి వయోవృద్ధులకు నెలకు 4,000 రూపాయల చొప్పున 1,194 కోట్లు ఇస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా 7,65,820 మందికి దివ్యాంగులకు 6,000 చొప్పున 459 కోట్లు ప్రతి నెల మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 17,35,963 మంది వితంతువులకు ప్రతి నెల 4,000 చొప్పున 694 కోట్లు ఇస్తున్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. రాష్ట్ర జనాభాలో 12% మందికి సో ప్రజలందరికీ పింఛన్లు అందిస్తున్నామని శ్రీనివాస్ గారు అయితే ఆ యొక్క సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు మరియు వయోవృద్ధులు, వితంతువులు సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్న వారిలో సో ఎవరైతే అర్హత కలిగి ఉండకుండా పెన్షన్లు పొందుతూ ఉన్నారో అనర్హులు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా అంటే సదరం సర్టిఫికేట్లు 40% కంటే ఎక్కువ వైకల్యం లేకుండా, అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారు 60% కంటే ఎక్కువ వైకల్యం లేకుండా సో ఎవరైతే ప్రతి నెల పింఛన్లు పొందుతూ ఉన్నారో సో వారిని వెంటనే గుర్తించి వారి యొక్క పెన్షన్లు రద్దు చేయాలని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో వీటిపై పూర్తి వెసులుబాటు జిల్లా కలెక్టర్లకు ఇచ్చినట్లయితే సమాచారం. సో జిల్లా కలెక్టర్లు సో ఎవరైతే అనర్హులు ఉంటారో సో వారిని గుర్తించి పరిశీలన జరిగిన తర్వాత వారు కనుక అనర్హులుగా గుర్తించినట్లయితే సో వాళ్ళు అనర్హులుగా తేలినట్లయితే సో వారు పింఛన్ వెంటనే తొలగించాలని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఇదనేది నెక్స్ట్ మంత్ నుంచి ప్రాసెస్ అనేది జరిగేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో ఎవరైతే పెన్షన్లు ఫేక్ సర్టిఫికేట్ ద్వారా పొందుతున్నారో సో వారికైతే ఇది ఒక బిగ్ అలర్ట్ అనేది చెప్పుకోవచ్చు అండి. సో ఎవరైతే ఇంకా ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పొందుతూ ఉన్నారో సో వారు మళ్ళీ ఒకసారి సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. సో అందులో కనుక పర్సంటేజ్ కనుక ఎక్కువ కనుక వచ్చినట్లయితే సో వారికి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి కనుక విచారణ జరిగితే మీ యొక్క పెన్షన్ అనేవి రద్దు అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్చి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో ఒకరోజు ముందుగానే పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో సో అందుచేత మార్చి నెల పింఛన్లు ఈ నెల 28వ తేదీని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే సమాచారం అండి. సో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 62,76,000 మందికి ఈ మార్చి నెల పింఛన్లు ఫిబ్రవరి 28వ తేదీ మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. దీని కొరకు 2,725 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. సో ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా 8,977 కొత్త పింఛన్లు అనేవి కూడా మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్త మరణించి వారి యొక్క ప్లేస్లో భార్యకు పెన్షన్ కావాలని స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు
సో వారికి మార్చి నెలలో ఈ యొక్క పెన్షన్ అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాదాపు 8,977 మందికి ఈ స్పోర్ట్స్ పెన్షన్ అనేవి శాంక్షన్ చేసినట్లయితే సమాచారం. సో మార్చి 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఈ ఫిబ్రవరి నెల 28వ తేదీ అంటే శనివారం రోజు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. శనివారం రోజు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే శనివారం తీసుకోకుండా ఉంటారో 28వ తేదీన, సో వారికి ఇంకొక అవకాశం ఇస్తూ మార్చి 2వ తేదీ సోమవారం రోజు యథావిధిగా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. మార్చి నెల పింఛన్లు ఈ నెల 28వ తేదీ మరియు మార్చి 2వ తేదీ, సో ఈ 2 రోజుల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మార్చి నెల పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఖచ్చితంగా మార్చి నెలలో ఈ పింఛన్లకి సంబంధించి దరఖాస్తులు విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పింఛన్లకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు పర్టికులర్గా పింఛన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, అదేవిధంగా మార్చి నెల పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.